మనము ఏ ఏ జంతువులు ఏ విధంగా దేవుడికి లోబడినాయో మనం తెలుసుకుందాము. ఫస్ట్గా కాకి. ఏలియా వాగు దగ్గర దాక్కొని ఉన్నప్పుడు దేవుని మాటకు లోబడి ఉదయ సాయంకాలములు ఏలియాకు రొట్టె మాంసమును అందించి దేవుని మాటకు లోబడింది. నెక్స్ట్ పావురం. నోవాహు కాలంలో జలప్రలయం వచ్చినప్పుడు వాగు దగ్గర నీళ్లు ఎండినాయో లేదో చూసి రమ్మని ఒక పావురంను పంపించాడు. పావురం నీళ్లు ఎండినాయని తెలుసుకోవడానికి ఒక ఒలీవ చెట్టు ఆకును తుంచుకు వచ్చింది. అలా దేవుని మాటకు లోబడి ప్రకృతి ఎలా ఉందో నోవాహుకు తెలియజేసింది. ఆ తర్వాత పాము. పౌలు గారు కట్టెలు వేరుకుని చలి కాసుకుంటుండగా పాము కాటు వేసింది. ఆ పాము కాటు పౌలు గారిని ఏమి చేయలేదు. అదేవిధంగా పాము విషం విరిగిపోయింది. ఆ తర్వాత ఆదాము అవ్వకు దేవుడు చెప్పిన మాటను అతిక్రమించారు. అదేవిధంగా దేవుడు ఉగ్రత ఆదాము అవ్వ మీదకి దిగి వచ్చింది. అదే మనకి తరతరాలుగా శాపంగా వచ్చింది. అందుకే మనం అందరము కలిసి దేవుని మాటను లోబడేవారిగా ఉండి నిత్య పరలోకమును మనం చేరదాం. అందరికీ థ్యాంక్స్.